ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం నెలకొంది. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో తొలిసారిగా అవాంతరాలు చోటు చేసుకున్నాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతి ఏటా 100 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులు ప్రారంభమవుతాయి. ఈసారి ఉత్సవ కమిటీ 2 వర్గాలుగా విడిపోయింది. వర్గపోరుతో పాత కమిటీ, కొత్త కమిటీ మధ్య సమన్వయం కొరబడింది. దీంతో 36 రోజుల పాటు విగ్రహ తయారీ పనులు నిలిచిపోయాయి. మరోవైపు తమకు సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఉత్సవ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ సుదర్శన్ తర్వాత గతేడాది ఉత్సవాలను ఆయన కుమారుడు రాజ్ కుమార్ నిర్వహించారు. ఈ ఏడాది ఉత్సవాలను సింగారి కుటుంబం కాకుండా తామే నిర్వహిస్తామంటూ స్థానికులు అంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ నవీన్, 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో తొలిసారిగా అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఖైరతాబాద్ గణేశుడి తయారీ మీద మాత్రం నీళ్ళు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పాత కమిటీ, కొత్త కమిటీ రెండు కూడా ఏదైతే రెండింటి మధ్య కూడా వర్గపోరు కొనసాగుతుంది. వాస్తవానికి 100 రోజుల ముందుగానే స్టార్ట్ అయ్యేటటువంటి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు దాదాపు 36 రోజుల పాటు ఆలస్యమైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికి కూడా ఈ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు పాత కమిటీకి, కొత్త కమిటీకి మధ్య కూడా వివాదం తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడి తయారీలో మొదటి నుంచి కూడా సింగరి సుదర్శన్ కుటుంబ సభ్యులే మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన రెండేళ్ల క్రితం మరణించిన తర్వాత ఏదైతే ఆయన తనయుడు రాజ్ కుమార్ ఏదైతే గత ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించారు. బట్ ఈసారి మాత్రం కొత్త కమిటీని, స్థానికులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ కొత్త కమిటీకి, పాత కమిటీకి మధ్య సమన్వయం లేకపోవడంతో రెండింటి మధ్య కూడా ఒకంత వివాదం తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే కొత్త కమిటీకి, పాత కమిటీకి మధ్య సమన్వయం చేయడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉత్సవ చైర్మన్ దానం నాగేందర్ కూడా ప్రస్తుతం సమావేశం నిర్వహించారు. బట్ ఈ సమావేశానికి కూడా తమకు ఎలాంటి ఆహ్వానం లేదు, కనీస సమాచారం లేకుండా ఒక 1 అవర్ ముందు తమకు తెలియజేశారంటూ కూడా ఉత్సవ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. బట్ ఈ సమావేశంలో అంటే ఏదైతే ఒక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఖైరతాబాద్ ఉత్సవ చైర్మన్ దానం నాగేందర్ చెప్తున్నప్పటికీ కూడా సో వాస్తవానికి ఈ పనులు అయితే చాలా ఆలస్యమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే 100 రోజుల పాటు ముందుగానే ఈ పనులు స్టార్ట్ అవుతాయి. సో ఏదైతే పండక్కి 3 నెలల ముందుగానే, సో పండక్కి 1 రోజు ముందుగానే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి 1 రోజు ముందు నుంచే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. బట్ ఈసారి ఆ పరిస్థితి కనిపించట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము, భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఆ కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే సమావేశాన్ని నిర్వహిస్తున్నారు, సో ఈ సమావేశంలో వివాదం తలెత్తేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా కూడా పోలీసులను మోహరించినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ ఉత్సవ చైర్మన్ దారం నాగేందర్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో ఒక్కసారి మనము విగ్రహ తయారీ పనులు కూడా చూసుకుంటే వాస్తవానికి ఈ సమయానికి ఏదైతే వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి, దాంతోపాటు ఒక రూపం అనేది ఒక 40% అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదని చెప్పొచ్చు. కేవలం ఒక 10% మాత్రమే పనులు పూర్తయినటువంటి పరిస్థితి. సో ఏదైతే ప్రతిసారి మాదిరిగా అయితే ఈసారి సిచ్యువేషన్ అయితే లేదని చెప్పొచ్చు. మొత్తం కూడా కేవలం వెల్డింగ్ పనులు కూడా పూర్తవ్వలేదు పూర్తిగా. సో దాంతోపాటు ఇటు రాడ్కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంటుంది. దాని తర్వాత ఈ శిల్పి ఇచ్చినటువంటి రూపాన్ని కూడా వాస్తవానికి ముందుగానే రిలీజ్ చేస్తారు. సో ఆ పరిస్థితి కూడా లేదు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాం, ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో కూడా భారీగా ప్రస్తుతం పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, ఏదైతే దానం నాగేందర్ కూడా మాట్లాడుతున్నారు. సో దానం నాగేందర్ ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము చూడొచ్చు, చాలా మంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి, విద్యని అభ్యసించాలంటే వాళ్ళకి ఆర్థిక సాయం అందక వాళ్ళు మధ్యనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
లేకపోతే ఎవరన్నా పిల్లవాడికి ఏదైనా చిన్న కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఆర్థిక స్తోమత లేక ఎక్కడెక్కడనో అప్పులు చేసి వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్కి పోయినా కూడా మేము డబ్బు కడితే కనీసం ఇక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పోతే 2 లక్షలు, మోడర్న్ ఫంక్షన్ హాల్ పోతే 75 లక్షలు, ఇంకా వేరే ఫంక్షన్ హాల్ పోతే 3 లక్షలు ఇలా ఉంది. కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము. దాంట్లో అందరికీ ఖైరతాబాద్ వాసులందరికీ కూడా నామినల్ ఫీజుతోని బయటి వాళ్లకు దానికో రేట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాం. అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో మరి బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి కార్యక్రమం కానీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా డబ్బులు పెంచడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి ఎవరైనా కుటుంబంలో ఎప్పుడైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం చేయాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని సద్వినియోగం చేసుకోవాలని వచ్చే డబ్బుని ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంస్థ ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాము. రాకపోతే ఎవరైనా పేర్లు లేవని చెప్పి బాధపడద్దు, మీరు ఇవ్వండి. దానికి అడిషనల్గా కూడా నా లెటరేట్ మీద నేను మీడియాకి పంపిస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు, దానికి అధ్యక్షుడిగా నేనున్నాను. మరి అదేవిధంగా ఇంకా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కాబట్టి దీనిలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది. వారు వస్తామని చెప్పారు, ముఖ్యమంత్రి గారు వస్తారు. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీవీఐపీలు చాలామంది వస్తారు. అయితే ఈ కమిటీ ఏదైతే మేము 5 విభాగాలుగా విభజించబోతున్నాము, ఈ కమిటీలో మెయిన్గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫారెన్ డెలిగేట్స్ కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక తపన ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది. ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తానని చెప్పాను ఇప్పటికే, అది ఉంటుంది. అదేవిధంగా